జగన్ అధికారంలోకి వచ్చాక పేదలకు కడుపు నిండే అన్నా క్యాంటీన్లు ఎక్కడికక్కడ మూసివేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అన్నా క్యాంటీన్లో ప్రజలకు టిఫిన్ వడ్డించారు ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు. ఎలా ఉంది రుచి, ఏవైనా లోపాలు ఉంటే చెప్పాలని అడిగి తెలుసుకున్నారు. అందరితో కలిసి సాధారణ వ్యక్తిలా కలిసిపోయి ప్రజల మధ్యలో టిఫిన్ తింటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ నాడు పేదల కోసం 2 రూపాయలకు బియ్యం అందించారు. నేడు చంద్రబాబు రుచికరమైన భోజనం కడుపు నిండా అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు అండ టీడీపీతోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే. ఈ అన్నా క్యాంటీన్ నిర్మాణంలో మధ్యలోనే ఆపేశారు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి ఈ స్కీమ్ని పూర్తిగా క్లోజ్ చేసేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినారు. 2019 నుంచి 24 వరకు కూడా ప్రజలకు ఏది అందుబాటులో లేదు. 24లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ మనకు అవసరమని చెప్పి మనం ఇమ్మీడియట్గా ఎవరైతే దీనికి ఉన్నారో ఒక వ్యవస్థకు సంబంధించిన కాంట్రాక్టులు చెప్పి ఇమ్మీడియట్గా రెడీ చేయించి ఒక 2 నెలల లోపల దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటే నిదర్శనం. ఆయన ఎన్టీ రామారావు 2 రూపాయలు ఏ రకంగా పేదలకు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి ఆ రకంగా పేద ప్రజలను ఆదుకుంటున్నాడు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ప్రజల కోసం పాటుపడే మన ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటాడనేది దానికి కూడా ఇది ఒక నిదర్శనం.